వ్యాప్తంగా ఒక ఆర్థిక సంక్షోభం కోవిడ్ తర్వాత ఆరంభమై అది ఇంకా కంటిన్యూ అవుతుంది. కోవిడ్ ఏరియాలో ఆరంభమై అది కంటిన్యూ అవుతుంది. దాని ప్రభావం మొత్తం ప్రపంచం మొత్తం ఉంది. భారతదేశం మీద దాని ఇంపాక్ట్ ఇంకెక్కువగా ఉంది. ఎందుకోసం అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఏమైతే ఉంటుందంటే సహజంగా కొనుగోలుకి సంబంధించిన వ్యవహారాలన్నీ స్తంభించిపోతూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే కోవిడ్ టైంలో హెలికాప్టర్ మనీ పంపింగ్ కావాలి. అప్పుడున్న బేసిక్ గవర్నమెంట్ అదే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నది. వాళ్ళు బేసికల్గా మనకి ఏదైతే అత్యున్నత పారిశ్రామిక రంగానికి సంబంధించిన దిగ్గజాలు ఆ కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళకు రాయితీలు ఇచ్చారు. కానీ మధ్యతరగతికి సంబంధించిన ఇష్యూస్లో కానీ కింది వర్గాలకు కానీ బేసికల్గా కొనుగోలు శక్తికి సంబంధించిన పంపింగ్ ఏం జరగలేదు, డబ్బుల పంపింగ్. కాబట్టి సహజంగా ఎప్పుడైతే ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే కనీస అవసరాల మీద ఖర్చు పెడతా ఉంటారు, మిగతా వాటిని పక్కన పెడతా ఉంటారు. మనం ఎకానమీలో గిఫ్ట్ అండ్ వైపరీత్యం ఉంటాం మనం. కాబట్టి సహజంగా కోవిడ్ తర్వాత జరిగిన మొత్తం భూమి మొత్తం జరుగుతున్న ఎకానమీని మనం పరిశీలించినప్పుడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఏదైతుందో అది కొంత వెనుకబాటు ఉంది. పెద్దలు ఇంకా నాకన్నా విజ్ఞులు వాళ్ళ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ చెప్పే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా జనరల్గా రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంటే మనకు ఆ టెంప్టేషన్స్ లేవు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ జరగట్లేదని అభిప్రాయం నేను ఏకీభవించాను. కానీ టెంప్టేషన్స్ లేవు. ఇక్కడ ఎప్పుడు మా గవర్నమెంట్ ఇప్పుడు మేము ప్రైమరీ సెక్టర్ మీద ఫోకస్ చేస్తున్నాం. అందులో భాగంగానే రైతుల రుణమాఫీ చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు మేము ప్రధానంగా ఈ రైతుకు సంబంధించిన భరోసా పథకానికి సంబంధించి 1 ఎకర్ 2 ఎకర్స్ పూర్తి చేస్తాం, మిగతా ఎకరాలకు పోతున్నాం. అలాగే ఇండస్ట్రియల్ రంగానికి సంబంధించిన వాటి మీద ఫోకస్ కోసము మా వాళ్ళు పోయినారు. మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచం మొత్తం తిరిగినారు, కొత్త పెట్టుబడులకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా ఈ 2 రంగాలకు సంబంధించిన స్థిరత్వం సాధించిన తర్వాత నేచురల్గా ఇది ఇంపాక్ట్ ఏదైతుందో అది రియల్ ఎస్టేట్కి దోహదపడుతుంది నమ్మకంతో ఉన్నాం. బహుశా ఈ ఫిబ్రవరి మార్చి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ యాక్ట్స్ వచ్చాయి. అది దానితోటి హైదరాబాద్ పికప్ అయితే అనుకుంటున్నాం. ఒక అంశం మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటారు. అదేంటంటే సార్ నాతో అంగీకరిస్తాను అనుకుంటారు రామేశ్వరరావు గారు. అదేంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత అంటే రియల్ ఎస్టేట్ కానీ అపార్ట్మెంట్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన దాంట్లో ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ మీద కొన్ని ప్రతిబంధకాలు అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించారు. అంటే బేసికల్గా ఒక ల్యాండ్ను మరొక వ్యక్తికి బదలాయించడం మున్పట్లాగా ఈజీగా ఎవరు పడితే వాళ్ళపై రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నది. అట్లాగే మనం పెద్ద అపార్ట్మెంట్లు కడతా ఉన్నప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించారు. దాన్ని అంగీకరించకుండా అపార్ట్మెంట్ సేల్స్ అండ్ పర్చేసెస్కి అవకాశం లేదు. అప్పటి నుంచి మెల్లమెల్లగా ఏమైపోయిందంటే ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి గవర్నమెంట్ వైపు నుంచి కొంత వెసులుబాటు కల్పించిన తర్వాత వాటన్నింటినీ ఓన్ చేసుకునే టైంలోనే కొంత గ్యాప్ ఏర్పడింది. కానీ ఒక విషయం మాత్రం భరోసా ఇస్తున్నది. ఏంటంటే ఈరోజు భారతదేశంలో జనాభా రీత్యా అతిపెద్ద నగరం ఢిల్లీ. చుట్టూ యమునా నది ఉండడం వల్ల దాని విస్తరణకి ఎక్కడో దగ్గర బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. బాంబే ఏదైతుందో బాంబే కూడా అటువైపు మనకు వెస్టర్న్ ఘాట్స్ ఉండడం, అరేబియా సముద్రం ఉండడం, దానికి కూడా ఎక్స్పాన్షన్కు లిమిటేషన్ ఉంటుంది. లిమిటేషన్కి అవకాశం లేని నగరం ఏదైతుందో అంటే చెన్నైకి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో టెంపరీగా మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలు తగ్గిదల కనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో ఒక అద్భుతమైన పునాదికి దోహదపడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ ఎప్పుడైనా కూడా రియల్ ఎస్టేట్ రంగానికి పునాదిగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి స్వయంగా ఆ బిజినెస్ నుంచే రాజకీయాలకు వచ్చాయని కాబట్టి డెఫినెట్గా మేము త్వరలోనే ఈ స్తబ్దతను ఛేదించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి కుదేలైపోయిన వార్త నుంచి వచ్చారు కాబట్టి రాగానే భూమి అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. గతంలో పోలిస్తే 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఒక నెలలో ట్రాన్సాక్షన్స్ జరిగేవి. ప్రభుత్వ ఆదాయం కూడా అంతే లెక్కన ఉండేదని మాట్లాడేవారు. కానీ ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్స్ లేవు, అంత పెద్ద ట్రాన్సాక్షన్స్ లేవు. అట్లాగే మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం కూడా లేదు మా చేతుల్లో. కూడా గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎటువంటి అందుకోసం నేను ఒక పదాన్ని ఉపయోగించాను. వీఆర్ నాట్ రెడీ టు construct attractive real estate business. We want to construct a constructive real estate business. అంటే భూమి క్రియేట్ చేసి మేము యాదగిరి గుట్ట వైపు పెద్దగా మేము వెంచర్ చేస్తున్నాం, ఇక్కడ యాదగిరి గుట్ట మహత్తరంగా అభివృద్ధి కాబోతుంది కాబట్టి అన్ని ల్యాండ్ కూడా అని చెప్పేసి ముందుగానే వాళ్ళకున్న తాబేదారులతో ల్యాండ్ కొనిపించి దాన్ని ఎట్లయితే భూమిని ఆర్టిఫిషియల్ భూమి క్రియేట్ చేశారో గతంలో చూసాము. లేదా ఇటు మొత్తం హైటెక్ సిటీ తప్పే అసలు తెలంగాణలో డెవలప్ అయ్యే ప్రాంతం లేదు, హైదరాబాద్లో డెవలప్మెంట్ ప్రాంతం లేదని చెప్పేసి వాళ్ళకు మంది మాగాదులకు ల్యాండ్ కట్టబెట్టి ఒక్కసారి దాన్ని ఆర్టిఫిషియల్ భూమి చేసే సందర్భాలు చూస్తాం. మనం ప్రపంచంలో కొన్ని ఎకానమీలో చూద్దాం. మనం మెక్సికో ఎకానమీ చూసుకుందాం. అలాగే ప్రపంచంలో కొన్ని దేశాలకు సంబంధించిన ఎకానమీ చూస్తే పడేయాలి అంటే ఎప్పుడైతే అట్రాక్టివ్ ఎకానమీ తోటి మనం బిల్డప్ చేయాలని చూసుకున్నప్పుడు అదే లెవెల్లో అది కూలిపోతే కోలుకోని పరిస్థితిలో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మేము పబ్లిక్ సెక్టర్ని కాపాడుకుంటాం, అలాగే ప్రైవేట్ సెక్టర్ని కాపాడుకుంటాం. రెండింటిని కంబైన్ చేస్తూ మిక్స్డ్ ఎకానమీకి పోతున్నాం. కాబట్టి డెఫినెట్గా మాకు విజన్ ఉంది. కాబట్టి ఆ విజన్ ప్రకారం పోతాం. టెంపరీగా చిన్న లాసెస్ కనిపించినా కూడా
భవిష్యత్తు కన్స్ట్రక్షన్లో హైదరాబాద్ యొక్క వైభవం, హైదరాబాద్లో ఒకప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశం ఏదైతుందో దానికి సంబంధించిన భూమిని మేము కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్. రామేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పిన మాట, నేను వ్యక్తిగతంగా రియల్టర్ని, బిజినెస్ చేసిన అనుభవం నాకుంది అంటే ఆయన మాట్లాడారు. ఆ అనుభవం ఇక్కడ పనిచేయలేదంటారా సీఎం అయిన తర్వాత? అది 50-50 అండి బ్రిటానియా. ఎందుకంటే సార్ కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు అనుభవం ఉన్నది అనేది 100% కరెక్ట్. బట్ సంక్రాంతి వస్తే ఇళ్ళు కొన్ని పిండి బట్టి ఎట్లా చేసుకుంటారు, ఎలక్షన్ again 3 నెలల ముందు 3 నెలల తర్వాత స్లో డౌన్ అనేది కనిపిస్తుంది. డమాల్ అయిపోయింది అన్న వేరు, రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అనేది వేరు. సో అక్కడ ఏమైందంటే ఫస్ట్ మనకి అన్ఫార్చునేట్ అంటే ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి. అంటే ఏపీకి ఒకేసారి వస్తాయి రెండు, మనకి రెండు డిఫరెంట్. సో అక్కడ కొద్ది టైం పోయింది. తర్వాత కొత్తగా వచ్చినప్పుడు ఎనీ లీడర్ విల్ టేక్ సమ్ టైమ్, వీల్ హ్యావ్ హిజ్ ఓన్ ఐడియాస్. ఎవరైనా స్టేట్ని బాగు చేయాలి, డెవలప్ చేయాలని ఉంటుంది. బట్ దాంట్లో ఇంటెన్షన్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు రేట్లు పెంచుతామని ఆగస్టులో చెప్పారు, ఇంతవరకు రేట్లు పెంచలేదు, ఎందుకంటే ప్రణాళిక రెడీ అవ్వలేదు. ఓవరాల్గా మార్కెట్ ఏం చేస్తుంటే దేర్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్. నాకున్న కొద్దిపాటు అనుభవంలో మార్కెట్ ఇన్ కన్ఫ్యూజ్డ్. ఏ ఏరియా డెవలప్ అవుతుంది, ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడ ప్రాజెక్ట్ చేయాలి, ఎక్కడ ప్రాజెక్ట్ చేయకూడదు, ఎక్కడ రేట్ వస్తుంది, ఎక్కడ. ఇప్పుడు కోకాపేట అనుకున్నాం, నియోపాలిస్, అది సార్ చెప్పినట్టు అది హైప్డ్ ఆర్టిఫిషియల్ ప్రైస్, అది రియల్గా వర్కౌట్ కాలేదు. 100 కోట్లు అనేది ఓకే రికార్డు ఏదన్నారు, బట్ రియల్ అయిందంటే సమ్ లూప్ హోల్స్ ఆర్ దేర్. ఎందుకు ఉందనే మనకు అనవసరం. సో అదేవిధంగా మార్కెట్లో ఏమైందంటే కొద్ది ఫైల్స్ మూవ్మెంట్ కూడా తక్కువైంది. ఎందుకంటే బికాజ్ ఎనీ న్యూ గవర్నమెంట్ పాత స్టాఫ్ మారుతారు, కొత్త స్టాఫ్ వస్తారు, వాళ్ళు అర్థం చేసుకోవాలి, సెటిల్ డౌన్ అవ్వాలి, దానివల్ల కొద్ది టైం పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి మొన్న నవంబర్ డిసెంబర్ నుండి కొద్దిగా పుంజుకుంది మార్కెట్. ఫ్రాంక్లీ లాస్ట్ 9-10 నెలలు అనేది స్లో డౌన్ ఉంది. అట్లాంటి జీరో అయితే అవ్వలేదు. చాలా మంది మీ అనాలిసిస్ ఏం చేస్తామంటే డౌన్ అయిందో లేదు, పబ్లిక్ మీడియా ఏమైనా మాట్లాడతారు, కొన్ని మీడియాలు ఫర్ మాట్లాడతారు, కొన్ని మీడియాలు ఎగనెస్ట్ మాట్లాడతారు. కానీ రియాలిటీ తెలుసుకుంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎవరైనా చూసారా ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి? మేము రెగ్యులర్ కాంటాక్ట్లో ఎస్ఆర్ఓస్తో, ఈ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్తో కలిసి ఉంటాం, అంటే మాట్లాడుతుంటాం, బిల్డర్స్తో మాట్లాడుతుంటాం, రియాల్టర్స్తో మాట్లాడుతుంటాం. వీ గివెన్ అనాలిసిస్, వి సీ ది ఓవరాల్ సినారియో. మొన్న రియల్ ఎస్టేట్ సమిట్ కూడా అయింది HSS, అది కూడా చెప్పాం. హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దట్స్ వన్ పాయింట్. హైదరాబాద్ అదొక బ్రాండ్ ఉంది. అయితే ఆ బ్రాండ్ని కాపాడుకోవడానికి బ్రాండ్ హైదరాబాద్ క్రెడే మీటింగ్లో కూడా మేము మాట్లాడాం ప్రెస్లో. రేవంత్ రెడ్డి గారు రాలేదు. క్రెడే మీటింగ్లో కూడా ఆయన ఏమన్నంటే లాస్ట్ 420 సంవత్సరాలు డెవలప్ అయింది వేరు, నెక్స్ట్ 20 years డెవలప్ అయింది వేరు. ఇప్పుడు చైనాలో బ్రాండ్ అయితే అంటే మీరు చైనా వెళ్తే కనుక రాత్రి అంతా కూడా ఆఫీస్లో లైట్లు ఉంటాయి. ఒకసారి అడిగారంట ఒక ఆయన, మీరు ఎందుకు పవర్ వేస్ట్ మేమేంటో చరిత్ర ప్రపంచానికి చెప్తున్నాం అన్నాడు. హైదరాబాద్ సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ. అండ్ సార్ చెప్పినట్టు వైజాగ్ కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, బెంగళూరు ట్రాఫిక్ ప్రాబ్లం, చెన్నై వరదల ప్రాబ్లం, వైజాగ్ అదే ప్రాబ్లం, బాంబే పుణె అడ్డు వస్తుంది. సో ఏదైనా సిటీ డెవలప్ అవుతుంది అంటే దర్స్ ఓన్లీ వన్ సిటీ, దట్స్ హైదరాబాద్. అండ్ ఆల్ 4 డైరెక్షన్స్. ఈ 4 డైరెక్షన్లో కూడా కొన్ని డైరెక్షన్ క్రితం గవర్నమెంట్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో ఫోకస్ చేశారు. దట్ ఈస్ వెస్ట్ జోన్. ఎందుకు? ఐటీ కారిడార్ ఉంది అక్కడ. మొత్తం ఇండియాలో 50 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే 10 లక్షల మంది హైదరాబాద్లో ఉన్నారు, 10 లక్షల మంది బెంగళూరు ఉన్నారు, మిగతా 30 లక్షలు 25-26 స్టేట్లు ఉన్నాయి. అంటే మన ఎంత ఇందులో 33% వరకు ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ వస్తున్నారు ఎంప్లాయీస్, రోజు ట్రావెల్ చేస్తున్నారు. ఇక ఈస్ట్లో ఏంటంటే అటు యాదగిరిగుట్ట, ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ తీస్తే పెద్దగా అక్కడ చెప్పుకోవడానికి ఏం లేవు. పోచారంలో ఇన్ఫోసిస్ పెట్టారు, అప్పుడు పోచారం అంటే తెలియదు, అంతకుముందు పోచారం అంటే ఎవరు తెలియదు. ఏం సార్ పోచారం అంటే ఎవరు తెలియదు.